వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు దొండకాయ ఇవ్వడండి. దొండకాయలు వారంలో 2-3 సార్లు ఉండేవాళ్ళం. ఇదివరకు మా చిన్నమ్మాయికి లంచ్ బాక్స్ వారంలో రోజు కడితే కూడా తనకి ఇష్టమే. బీట్రూట్ కూర దొండకాయలు చేసేదాన్ని. సరే నాకు ఈ మధ్య చేయడం తగ్గిందండి. దొండకాయలు తింటే షుగర్ వాళ్ళకి మంచిదంటండి. సరే అండి, కొంచెం ఉప్పు వేసి పిండాను, నూనెలో వేసాను, సన్న లో ఫ్లేమ్లో పెట్టి మగ్గబెట్టాను మూత పెట్టి. సరే ఇది దగ్గరకు వచ్చింది, ఏగుతుంది, ముక్క అంతా బాగా ఉడికింది. కొంచెం కరివేపాకు వేసాను, కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయ కచ్చపచ్చిగా కొట్టేస్తానండి. కొంచెం బాగా క్రిస్పీగా అయినాక ఒక స్పూన్ కారం వేసి ఆపేస్తాను. ఇది కూర చాలా బాగుంటుందండి. అన్నం ఉట్టన్నంలో తిన్నా, చారులో నంచుకున్న బాగుంటుంది. ఈరోజు ఎందుకంటే అండి, ఈరోజు 2 పెళ్ళిళ్ళు ఉన్నాయండి. సాయంత్రం పెళ్ళికి వెళ్ళాలి. మనం ఏమైనా వంట చేస్తే 2 మనుషులకి ఏదో ఒకటి మిగిలిపోద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాక మనకు ఆరోగ్యాలు సరిలేవు. సరే ఇదండి, ఈ పూటకి అయిపోతుందని 1/2 కిలో ఉంటే దొండకాయలు పొయ్యి మీద వేసాను. పెరుగు ఉందండి, పెరుగు కూడా ఉప్పు పసుపు వేసాను, కొంచెం కారం వేసాను, ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు వేసానండి. దానికి తాలింపు కూడా వేసి రెడీగా పెట్టుకున్నాం. ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ అన్నీ వేసాను. నూనె చాలా తక్కువ వేస్తానండి, పెరుగులో ఫ్యాట్ ఉంటుంది కదండి. ఇది బాగా చల్లారాక ఈ పెరుగుని కలుపుతా. వేడివేడిగా వేస్తే అండి పెరుగులో ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. సరే ఇది మూకుడి బాగా చల్లారాక ఈ పెరుగులో వేస్తానండి. నిన్న చాలా పొరపాటు అయిపోయిందండి. ఎప్పుడు కూరలు దోసకాయ కూర వండితే నేను చేతి చూస్తానండి. దొండకాయలు కూడా ఒక్కొక్కసారి కొరికి చూస్తా. 1-2 తింటే అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటా. నిన్న మా వారు ఎక్కడికి వెళ్ళి బీరకాయలు ఇచ్చారు. సరే ఈ పొడుగు ఇదివరకు నాటు బీరకాయలు అండి, ఇప్పుడు పొడుగు బీరకాయలు కదా, అది ఊరికే ఒడిలిపోతున్నాయి, బెండ్లు అయిపోతున్నాయని సగం బీరకాయలు వండేసానండి. వండేసి ఎగిరేస్తే సాయంత్రం కూరలు దోశల్లో కూడా నంచుకోవచ్చు. మరీ కిలో కూరలు ఫ్రిడ్జ్లో పెడితే వడిలిపోతాయని వండేసానండి. కూర వండేసి సరే భోంచేద్దామని అన్నం పెట్టుకుంటా అండి. చేదండి, కట్టిక చేదు. అసలు ఏదో ఒక లైట్ చదువుకున్నా ఏదో ఒక చేదు తింటే మంచిదని సరిపెట్టుకుని ఏదో తింటామండి. అసలు తినలేకపోయా, మొత్తం కూర పారేయాల్సి వచ్చిందండి. ఇదివరకు దోసకాయలు చేదు ఉండేవి, దొండకాయలు చేదు ఉండేవి. ఇప్పుడు బీరకాయలు కూడా అండి తిని చిన్న ముక్క కట్ చేసి చూడండి. మీకు నాకు నిన్న కూర అంతా అట్లా పారేస్తుంటే ఉసూరు ఇచ్చిందండి. నూనె కారం అన్నీ మనం వండిన టైం వేస్ట్, అరగంట వండి తినడానికి లేకుండా. పక్కన సాంబార్ ఉందిలేండి, ఏదో సాంబార్ వేసుకుని ఉడియాలు ఎంచుకుని తినేసాం. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇక నుంచి మీరు కూడా బీరకాయలా చేసి చూడండి.